everyone, this is Akila and welcome back to my channel Adire Akila. ఇదైతే ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ ఒక 4:30 అట్లా అవుతుంది టైమ్. ఇంకా బాబు అయితే పడుకున్నాడు అని చెప్పేసి నేనైతే బట్టలన్నీ మంచిగా మడత పెట్టేసుకున్నాను. ఎందుకంటే ముందే కిచెన్లోకి వస్తే సౌండ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కొంచెం టైం అయింది బాబు లేచే టైము. సో నేనైతే బట్టలు మడతేసుకొని మంచిగా కిచెన్లోకి వచ్చేసాను. ఈ కిచెన్ అండ్ ముందు హాల్ మొత్తం ఊడ్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకున్నాను. ఇంకా బాబు లేవగానే బెడ్రూమ్ కూడా ఊడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇంకా లంచ్ చేసిన వెంటనే ఎక్కడక్కడ పెట్టేశాను అనమాట. ఇంకా ఓపిక ఉండదు నాకైతే. తిన్న వెంటనే మంచిగా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. సో అక్కడ పెట్టేసి జస్ట్ ఒక 2 hours అలా రెస్ట్ తీసుకుంటాను. ఆ రెస్ట్లో కూడా నేను నిద్రపోనండి, ఏదో అట్లా ఆ నడుము వాలుస్తానంతే. ఇంకా ఫోన్ చూసుకోవడము లేదంటే ఏదైనా వీడియోస్ చూడడము ఇట్లాంటివి చేస్తూ ఉంటా. నచ్చితే ఫ్రెండ్స్కి కాల్ చేయడం కానీ మమ్మీకి కాల్ చేయడం కానీ ఈ మధ్యాహ్నం టైంలోనే ఎక్కువ చేస్తూ ఉంటా. లంచ్లో నేనైతే పప్పు కర్రీ చేశాను అనమాట. ఇంకా అదే ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది అని చెప్పేసి నేనైతే పప్పు కర్రీ చేస్తాను. యాక్చువల్గా ఏంటంటే డే బై డే లేకపోతే 2-3 డేస్కి ఒకసారి పప్పు కర్రీ చేస్తున్నాను ఈ మధ్య. ఎందుకంటే పప్పు అట్లా మిగిలిపోతుంది, రెగ్యులర్గా ఏదో ఒక వెజిటేబుల్స్ చేస్తూనే ఉన్నా అనమాట. పప్పు చేసిన ప్రతిసారి ఒకసారి కందిపప్పు, ఒకసారి పెసరపప్పు, ఒకసారి మైసూర్ పప్పు అలా డిఫరెంట్గా చేస్తూ ఉంటా. ఒకేసారి తిన్నా కానీ ఒకేలాంటి పప్పు తిన్నా కానీ బోర్ కొడుతుంది కదా. సో డిఫరెంట్ పప్పులు కూడా మన బాడీకి మంచి ప్రోటీనే కదా అని చెప్పేసి డే బై డే లేకుంటే 2-3 డేస్కి ఒకసారి పప్పు చేశాను అనమాట. ఇప్పుడు ఈ వీక్లో అయితే 2 times ఒకసారి పెసరపప్పు అండ్ ఒకసారి మైసూర్ పప్పు చేశాను. అండ్ ప్రతి పప్పులో నేనైతే ఖచ్చితంగా టమాటా యాడ్ చేస్తాను. టమాటా ఒకవేళ యాడ్ చేయకపోతే ఆ ప్లెయిన్ పప్పు చేసేసి అయితే చారు పెట్టేస్తాను అనమాట. ఇంకా ఈ సమ్మర్లో చారు లేకుంటే కుదరదు. అండ్ బాబుకి అయితే ఇంకా పప్పు మంచిగా తింటాడు, అసలు ఏ కర్రీ అట్లా తినడు. చారు ఉంటే మంచిగా ఇష్టపడి తింటాడు అనమాట. ఇంకా ఫ్రై కర్రీస్ అయితే అసలు వాడికి ఏమనిపిస్తుందో ఏమో డ్రైగా ఉండి అస్సలు తినడు. ఇక్కడైతే మంచిగా అక్కడైతే నీట్గా ఆర్గనైజ్ చేసేసుకున్నాను నేను. ప్లాట్ఫామ్ కూడా నీట్గా తూడ్ చేసుకొని సింక్లో వేసేసాను అనమాట గిన్నెలు అన్నీను. ఈ ఎగ్ కర్రీ మార్నింగ్ నుంచి చపాతీలోకి చేశాను అనమాట. మధ్యాహ్నం తిందామని సైడ్కి పెట్టాను, అది అంతే మర్చిపోయాను. ఇప్పుడు మొత్తం డస్ట్లో వేసేసాను, ఇంకా బయట పడేసుకోవాలి. అది మొత్తం అట్లా సైడ్కి పెట్టేశాను. ప్లాట్ఫామ్ మొత్తం నీట్గా తూడ్ చేసుకున్నాను కదా. ప్లేస్ చాలా ఉంది. ప్లేస్ మొత్తం యాక్చువల్గా దీనికోసమే ఎంప్టీ చేశాను. ఏంటంటే నేనైతే కిచెన్ సెల్ఫ్స్ ఆర్గనైజ్ చేసుకొని ఒక 20 days ఒక 1 month అట్లా అవుతుంది. ఓన్లీ ఇప్పుడు నేను ఆర్గనైజ్ చేశాను కదా, దాంట్లో పేపర్ మార్చాను కానీ అంత కరెక్ట్గా ఏమీ సర్దుకోలేదు, నీట్గా చేసుకోలేదు. పై సెల్ఫ్ వచ్చేసి ఆ పైన ఎక్కువగా ఏమీ ఉండవు కాబట్టి నార్మల్గా రిమూవ్ చేసేసి డస్టింగ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ కింద వచ్చేసి నేనైతే పేపర్ మార్చాలనుకుంటున్నాను. మార్చడం ఇన్ ద సెన్స్ పెద్దగా దుమ్మేం లేదు. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే మాకు న్యూస్ పేపర్ అవైలబుల్గా ఉండదు, మాకు న్యూస్ పేపర్స్ దొరకవు అసలు. పేపర్ మంచిగా ఉంది, జస్ట్ అట్లా మంచిగా క్లాత్ పెట్టి తుడుచుకోవాలి అంతా. అదే పేపర్ రీయూజ్ చేసుకుంటా మళ్ళీ. నేనైతే పేపర్ మొత్తం అంతా బాగానే ఉంది. పైన ఏంటంటే నేను ఎగ్స్ పెడతాను అండ్ సాసెస్ అట్లాంటివి పెడతాను. నేను అవి ఫ్రిడ్జ్లో పెట్టానండి. అసలు నాకు ఫ్రిడ్జ్లో పెట్టిన అస్సలు నచ్చదు. ఆ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ మనం తినే టైంకి తెచ్చుకుంటే మరి ఓవర్ కోల్డ్ అయిపోతుంది కదా. సో అది మన హెల్త్కి అంత మంచిది కాదు. అందుకనేసి నేను బయట పెట్టుకుంటాను. ఏమీ ఖరాబ్ కావండి, ఏమీ ప్రాబ్లం ఉండదు. పైన ఆ సాస్ బాటిల్ అండ్ ఒక సెజ్వాన్ సాస్ ఉంది అదొకటి, ఇంకా వెనిగర్ ఇవన్నీ పైన పెట్టేశాను. ఇంకా ఈ చిన్న బ్లాక్ బాక్స్ ఉంది కదా, అందులో వచ్చేసి అవన్నీ మసాలా పొడులు, అవి కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. చాలా తక్కువ అంటే చిన్న ప్యాకెట్స్ తెచ్చుకుంటా అనమాట. విత్ ఇన్ ఒక 15 daysలో 20 daysలో లేక 1 monthలో ఇలా అయిపోయేవి తెచ్చుకుంటాను. సో ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి అవన్నీ మసాలాస్, చికెన్ మసాలా, పానీపూరి మసాలా, ఇంకా వెజ్ మసాలా, సో ఇవన్నీ అనమాట. నార్మల్ నేను ఎక్కువ మసాలాస్ యూజ్ చేస్తాను. పన్నీర్ మసాలా ఇవి వేస్తే నాకు టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడైనా ఒక్కసారి మర్చిపోతే నాకు అదే ఫీలింగ్ ఉంటుంది, నేను మసాలా వేయలేదు అందుకే కర్రీ ఇట్లా ఉంది అని అనిపిస్తుంది నాకైతే. అందుకనేసి మసాలా పొడులు నేను గ్యారంటీగా వాడతాను. ఆ పైన కార్నర్లో ఉంది కదా ఒక బాటిల్లో, అది వచ్చేసి హనీ, ప్యూర్ హనీ అంతే. అవన్నీ ఇంకా పైన పెట్టేసుకున్నాను. ఇవి నార్మల్గా ఈ సెల్ఫ్ మీద ఇవన్నీ మీకు నేను పైన పెట్టేశాను, అందుకే ఆర్గనైజ్గా అనిపించట్లేదు. ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను. ఇప్పుడైతే ఇది మొత్తం బాబు మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. వాడు మంచిగా ఆడుకుంటే నేను కంప్లీట్ చేయగలను, లేకపోతే మధ్యలో వదిలేయాల్సి వస్తుంది. అందుకనే నేనైతే పైది ఒకసారి, కిందిది ఒకసారి, మధ్యలో ఒకసారి అలా ఒక్కొక్కసారి సర్దుకుంటూ ఉంటా. ఒకేసారి సర్దాలంటే ఇంకా కష్టము. నార్మల్గా కిచెన్లో ఉన్న ఐటమ్స్ ఎప్పటికప్పుడు నేను వాడిన వెంటనే తుడుచుకొనే పెట్టేసుకుంటూ ఉంటా. కానీ ఇప్పుడు ఈ 20 days నుంచి నాకు సివియర్ కాఫ్ ఉంది. అసలు నేను వంట రూమ్లోకి రావడమే చాలా తక్కువ. వచ్చినా కానీ ఏదో అట్లా జస్ట్ వంట పని వరకు చూసుకొని వెళ్ళిపోతున్నా కానీ అంత క్లీనింగ్ చేసుకోవడం కానీ అది ఏం చేయట్లేదు. ఇంకా ఇప్పుడు కొంచెం ఓపిక వచ్చింది. నాకేంటంటే తగ్గుతూ మళ్ళీ వస్తుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది.
అనిపిస్తుంది. ఈరోజు కొంచెం నేను బెటర్గా ఫీల్ అవుతున్నాను. సో ఈ పని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు కదా. ఇంకా పై సెల్ఫ్ లాస్ట్ సెల్ఫ్ ఎట్లాగో సర్దేసుకున్నాను. అయితే నేను ఎక్స్ట్రా అవన్నీ ఒక పెద్ద డబ్బాలో పెట్టుకున్నాను అనమాట, ఓపెన్ డబ్బాలో. అది చూడడానికి చాలా అసలు బ్యాడ్గా అనిపిస్తుంది నాకే. అంత చూడడానికి కిచెన్లోకి రాగానే అదే కనిపిస్తుంది. అండ్ ఓపెన్గా ఉండేసరికి పురుగు కూడా ఎక్కువ పట్టే ఛాన్స్ ఉంది అని చెప్పేసి అది తీసుకొచ్చి మొత్తం కింద కట్ట డబ్బాలో ప్యాక్ చేసి పెట్టేసాను అనమాట. ఎయిర్ పోకుంటే కూడా ఫ్రెష్గా ఉంటుంది కదా అని చెప్పేసి. అండ్ తక్కువ వాడేవి పప్పులు అలా ఎక్స్ట్రా ఉంటాయి కదా, సో అవన్నీ అయితే కింద పెట్టేసుకున్నాను. ఈ ఎల్లో కలర్ బాక్స్ ఉంది కదా, ఇందులోనేమో నార్మల్ ఇంకా మసాలాస్ అనమాట. నేను రెగ్యులర్గా యూజ్ చేసే మసాలా, చికెన్ మసాలా అట్లాంటివన్నీ పైన పెట్టుకున్నాను కదా బ్లాక్ కలర్ బాక్స్లో. ఇందులో ఏమో ఆవాలు, జీలకర్ర, ఇంకా సాంబార్ పొడి, ధనియా పౌడర్, కారము నేను రెగ్యులర్గా యూజ్ చేసేవన్నీ ఇందులో పెట్టేశాను. ఏంటి జీరా, ఆవాలు ఇవన్నీ పోపుల డబ్బాలో ఉంటాయి అనుకుంటున్నారా? యాక్చువల్గా ఏంటంటే ఇది మొత్తం ఖాళీ చేద్దామని చెప్పేసి నేను చూసాను అనమాట. అందుకే ప్లాస్టిక్ కవర్స్లో అలాగే ఉంచేసాను. ఇంకొకటి మెల్లిమెల్లిగా అయిపోవాలి కదా. అందులో లాస్ట్ పసుపు అనమాట. ఇంకా పసుపు లాస్ట్గా అయిపోయిన తర్వాత అది మొత్తం మంచిగా వాష్ చేసేసి మంచిగా డ్రై చేసాను అనమాట. అందులో మా వాడు ఒకటి ఎక్కడో పొడగొట్టేశాడు. అండ్ అందులో చిన్న స్పూన్ వచ్చింది అనమాట, వైట్ క్యూట్ స్పూన్. సో అది కూడా ఎక్కడో పోయింది, అది కనిపించట్లేదు. మళ్ళీ లాస్ట్లో ఇంకొకటి మిగిలింది ఉంది కదా, ఆ ప్లేస్లో పింక్ కలర్ చిన్న బాక్స్ వస్తుంది అనమాట, అది దొరికింది లాస్ట్కి. అది మళ్ళీ ఫిల్అప్ చేసుకున్నాను. ఇంకా స్పూన్ మాత్రం దొరకలేదు. ఇప్పుడైతే పోపుల డబ్బాలో అన్నీ అయితే ఫిల్అప్ చేసేసుకుంటున్నాను. ఒక దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు ఇలాంటివన్నీ వేసేసుకున్నాను అనమాట. అండ్ నేనైతే బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను. ఆ ఎల్లో కలర్ బాక్స్లో ఏంటంటే కింద లవంగాలు అండ్ మిరియాలు వేసేసుకున్నాను. అండ్ పైన ఏమో ఇలాచి, చెక్క వేసుకున్నాను. ఇంకా అదైతే ఇంకా ఫిల్అప్ అయిపోయింది పోపుల డబ్బా మొత్తము. అదైతే సెట్ అయిపోయింది. ఇంకా ఆ కార్నర్లో పెట్టేసుకున్నాను, రైట్ కార్నర్లో. నాకు తీసుకోవడానికి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నాకు హ్యాండీగా ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ బాక్సెస్ కూడా నేను ఎట్లా అంటే నాకు అందేలాగా టీ ఎక్కువ పెట్టుకుంటా కాబట్టి ఇంకా తీసుకొని డైరెక్ట్గా వేసేలాగా. అండ్ కారం, ఉప్పు ఇవన్నీ ఇంపార్టెంట్ కదా, సో ఇవన్నీ ఇటు పెట్టుకొని పప్పులు మొత్తం అటు సైడ్ వేసేసాను అనమాట. అండ్ ఎక్స్ట్రా పసుపు అవన్నీ కూడా ఇంకా అటే పెట్టుకున్నాను. సో ఇట్లయితే ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఆ ఎల్లో కలర్ బాక్స్లో కూడా మంచిగా కింద పేపర్ వేసేసాను, ఊకుకే వాష్ చేయకుండా. బ్లాక్ అండ్ ఎల్లో 2 ఆర్గనైజర్స్ ఉన్నాయి కదా, సో వాటిని కూడా నేను ముందే వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే నేను ఎప్పుడు కానీ కిచెన్ని మంచిగా రీఆర్గనైజ్ చేద్దాము అనేసి అనుకున్నాను అనుకోండి. నేనైతే ఫస్ట్ చేసే పనులు ఏవైనా ఎంటీగా ఉంటే వాటన్నిటిని ఫస్ట్ క్లీన్ చేసి పెట్టుకోవడము, లేకపోతే ఇట్లాంటి ఆర్గనైజర్స్ని మంచిగా వాష్ చేసుకోవడము. సో ఇట్లాంటివన్నీ నేను చేసుకుంటూ ఉంటాను. ఇంకా అప్పటికప్పుడే పేపర్ మార్చాలి అనుకుంటే మాత్రం నార్మల్గా చేసుకుంటా. కానీ ఇట్లా చాలా గ్యాప్ వచ్చిన టైంలో మాత్రం ఖచ్చితంగా ముందే అన్ని వాష్ చేసి మంచిగా డ్రై చేసి పెట్టుకుంటాను. సో అట్లా వెట్టుగా ఉన్నా కానీ కొంచెం పురుగులు పట్టే ఛాన్సెస్ ఉన్నాయి కదా. కంప్లీట్ డ్రై అయిపోయిన తర్వాతే ఇంకా ఒకవేళ నేను ఈవినింగ్ సర్దుదాం అనుకుంటే ఇంకా మార్నింగే పోపుల డబ్బా మొత్తం ఎంటీ చేసుకొని అది వాష్ చేసి పెట్టుకోవడం కానీ, లేకపోతే ఇలాంటి కంటైనర్స్ వాష్ చేసి పెట్టుకోవడం కానీ, లేకుంటే ఏదైనా లాస్ట్లో ఉంటుంది కదా కొంచెం షుగర్ మిగులుతుంది, కొంచెం చాయపత్త మిగులుతుంది, ఇట్లాంటివన్నీ బౌల్స్లో వేసేసుకొని అవి కూడా తోమి పెట్టుకోవడం కానీ. సో ఇట్లా చేసుకుంటే ఏంటంటే మనకి సర్దినట్టు ఉంటుంది అండ్ అన్ని నీట్గా వాష్ అయినట్టు కూడా ఉంటుంది. ఆ పోపుల డబ్బా మాత్రం ఖచ్చితంగా 1 మంత్కి ఒకసారి వాష్ చేస్తూ ఉంటా. దానిపైన క్యాప్ మాత్రం ఇంకా నాకు నచ్చినప్పుడు వాష్ చేసుకుంటూ ఉంటా. నేను బయటివి ఎక్కువ అంటే డబ్బాలు కడగడం కానీ దానిపైన మూతలు ఎక్కువ అడుగుతూ ఉంటా, ఎందుకంటే మూతల మీద ఎక్కువ డస్ట్ పడ్డట్టు నాకు అనిపిస్తుంది. సో అందుకే అవి మంచిగా వాష్ చేసుకుంటాను అనమాట. ఇంకా నాకు అది సర్దడంలోనే చాలా టైం గడిచిపోయింది. మొత్తం పేపర్ అంతా మార్చుకొని అదంతా అన్నీ మంచిగా ఆర్గనైజ్ చేసుకుని సెట్ చేసుకునే వరకు చాలా టైం అయితే అయిపోయింది. ఇంకా బాబు అయితే నేను సర్దుకునే మధ్యలోనే లేచేసాడనమాట. ఇంకా మేమిద్దరం అయితే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయాము. నన్ను ఇక్కడైతే అస్సలు జుట్టేసుకొని ఇవ్వట్లేదు అనమాట. ఇంకా వాడికి మార్నింగ్ నుంచి ఇంట్లోనే ఉండి బోర్ కొడుతుంది కదా. సో ఎప్పుడు కానీ ఏంటంటే ఇంకా స్నానం చేయగానే డోర్ దగ్గరికి రెడీగా ఉంటాడనమాట బయటికి వెళ్ళడానికి. ఈ యొక్క 5-6 డేస్ నుంచి బయటికి పంపించట్లేదు, ఎందుకంటే ఇంకా బయట డోర్ ఓపెన్ చేస్తే చాలు డైరెక్ట్గా మెయిన్ రోడ్కి వెళ్ళిపోతున్నాడు. అందుకే భయం వేసి నేను ఇంకా డోర్ ఓపెన్ చేయట్లేదు. ఇంకా వాళ్ళ డాడీ వచ్చిన తర్వాతే ఏదైనా చూసుకుంటాడు అని చెప్పేసి ఆయన వచ్చిన తర్వాత నేనైతే డోర్ ఓపెన్ చేస్తా. ఇంకా బయటికి వెళ్ళని వాళ్ళిద్దరు ఏమైనా చేసుకొని ఇవ్వండి, సైలెంట్గా నా పని నేను చేసుకుంటా లోపల. అండ్ కిచెన్లో అయితే ఇంకా నేనైతే గిన్నెలు తోమలేదు, అప్పుడు మొత్తం సర్దిన తర్వాతే తోముదామనేసి. ఎందుకంటే నేను మళ్ళీ తోమినా కానీ మళ్ళీ ఏవైనా ఒకటి మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే మధ్యలో కనబడ్డాయి అనుకోండి మళ్ళీ సింక్ నిండిపోతుంది, ఇంకొకేసారి పని అయిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే గిన్నెలు అప్పుడు తోమలేదు. సో ఇప్పుడు తోమేసుకుంటున్నాను అనమాట. బాబుని ఏదో అట్లా ఆటోలో పెట్టేసాను, బయటికి మాత్రం అస్సలు పంపించలేదు. గిన్నెలు తోమడంలో చాలామంది విసుగుపడతా ఉంటారు కదా, బన్నున్నాయి ఇన్నున్నాయి అని.
నేను ఒక చిన్న టిప్ చెప్తా ఇక్కడ. నేను ఫస్ట్ మనకి పెద్ద పెద్ద కంటైనర్స్ ఏవైతే ఉంటాయో అవి ఫస్ట్ వాష్ చేసుకోవాలి. అంటే పెద్దవి నుంచి చిన్నవి చేసుకుంటే బెటర్. నేనైతే అట్లాగే చేసుకుంటే నాకు ఈజీగా అనిపిస్తుంది. పెద్దవి మంచిగా క్లీన్ చేసుకుని దాని నుంచి చిన్న చిన్నవి చేసుకుంటే ఏంటంటే ఎక్కువ గిన్నెలు అనిపించవు, మనకు తక్కువ టైంలోనే ఎక్కువ గిన్నెలు కడిగినట్టు అనిపిస్తుంది. నేనైతే అదే ఫాలో అవుతా. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకా చిన్నవి చేసుకుంటూ ఉంటే లాస్ట్ పెద్దవి ఉన్నాయనుకోండి ఇంకా తోమే ఇంట్రెస్ట్ పోతుంది. గిన్నెలు కూడా కంప్లీట్గా వాష్ చేసిన తర్వాత ఇక్కడైతే పాలు పెట్టా అనమాట. బాబుకి పాలు తాగుతాడని చెప్పేసి ఇంకా స్టవ్ కూడా నీట్గా తుడిచేస్తున్నాను అట్లా నార్మల్గా వెట్ క్లాత్తో. అప్పుడు ఒకసారి క్లీన్ చేశాను. ఇప్పుడు మళ్ళీ అన్నీ సర్దేశాను కదా, మళ్ళీ కొంచెం డస్ట్ పడటం అనిపిస్తుంది. సో ఇక్కడ కూడా మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను. నేనైతే కిచెన్ కోసం సపరేట్గా ఏమి టవల్స్ కానీ ఏమి యూజ్ చేయనండి. నా దగ్గర ఉన్న ఓల్డ్ క్లాత్స్ ఉంటాయి కదా, మన డ్రెస్సెస్ కొంచెం కుట్టుపోయినాయి కానీ లేకుంటే చినిగిపోయినవి కానీ ఉంటాయి కదా. సో నేను అవే మంచిగా రెక్టాంగిల్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ నాకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకొని అవే యూజ్ చేసుకుంటూ ఉంటా. 15 డేస్కి ఒకసారి 20 డేస్కి ఒకసారి వాటిని అయితే మారుస్తూ ఉంటాను అనమాట. 2 డేస్కి ఒకసారి మాత్రము వేడి నీళ్ళల్లో మంచిగా ఉతికేసుకుంటాను. సో ఇంతే అండి. సపరేట్గా దానికి టవల్స్ ఎందుకు అని అనిపిస్తుంది నాకైతే, వేస్ట్ ఆఫ్ టైమ్. ఇక్కడ ఏంటంటే ఇంకా బాబు మిల్క్ పోసాను. సో ఇది కాకుండా ఇంతకుముందే మిల్క్ పోసాను. ఆ బాటిల్ ఉంది కదా బ్లూ కలర్ బాటిల్, ఈ 3rd బాటిల్ పై 2 బాటిల్స్ పోగొట్టేశాడు అనమాట. ఇంకా అసలు దాంట్లో తాగట్లేదు అని చెప్పేసి పాలల్లో మార్నింగ్ చపాతీ చేశాను. సో ఆ చపాతీలు ఉంటే అందులో వేసేసి తినిపిద్దామని చెప్పేసి అట్లా వేస్తున్నాను అనమాట. అసలు ఈ మధ్య ఏం ఫుడ్ తినట్లేదు. నేను తగ్గడం వల్ల మరి వాడికి కూడా వచ్చిందో ఎట్లానో తెలియదు కానీ వాడు కూడా కంప్లీట్గా కాఫ్ కోల్డ్ బాగా పట్టింది. ఇంకా టేస్ట్ రావట్లేదు. సో ఇట్లా పాలల్లో చపాతీ వేసి మంచిగా తింటాడు అని చెప్పేసి పాలల్లో అయితే చపాతీ వేసి తినిపిస్తున్నాను ప్రజెంట్. నా ముందే కూర్చుంటాడు. ఏదన్నా తెచ్చుకొని నేను బౌల్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా పట్టుకొని కూర్చుంటే నా ముందు కూర్చొని కదలడు. ఒక్క బుక్క తినగానే ఇంకా వాడికి టేస్ట్ అర్థమయ్యి ఇంకా రాడనమాట. వాడికి నచ్చితే కూర్చుంటాడు, లేదంటే అసలు రాడు దగ్గరికి. సో అట్లా ఉంటుంది వాడితో. ఇంకా నా బెడ్ని అయితే మీరు కంప్లీట్గా ఇగ్నోర్ చేయండి, ఎట్లా పడితే అట్లానే ఉంది. ఇంకా సర్దే అంత అది కూడా నాకు లేదు. ఎందుకంటే ఏదైనా ఇంకా మనం ఒక పని స్టార్ట్ చేస్తే అది కంప్లీట్ అయితే సరిపోతుంది అనిపిస్తుంది నాకైతే. ఇంకా మళ్ళీ ఇవి అవి అన్నీ సర్దాలంటే ఇంకా నాకు టైం అయిపోతుంది. నైట్ పడుకునే ముందు బెడ్ దులుపుకుంటే సరిపోతుందిలే, ఇంకా పోనీలే అని చెప్పేసి నేను కూడా వదిలేశాను. ఎక్కువ స్ట్రెస్ తీసుకోదలుచుకోలే నేనైతే. ఆ విండోలో చూసి ఎంత ఎంజాయ్ చేస్తాడో అసలు. నాకు బయట డోర్ నాకైతే ఈ విండోనే కాపాడింది బయటికి వెళ్ళకుండా ఆపడానికి. ఎందుకంటే ఇంకా డైరెక్ట్గా డోర్ దగ్గరికి వెళ్ళి కొట్టేది ఇంతకుముందు. యాక్చువల్గా విండోస్ చేంజ్ చేసినప్పటి నుంచి ఇది ఈజీగా తీసుకోవచ్చు, పెట్టవచ్చు అనమాట. ఇంతకుముందు ఉండేది ఏంటంటే చాలా హార్డ్గా ఉండేది, తీయడానికి పెట్టడానికి చాలా కష్టమైపోయేది అనమాట. ఇప్పుడు ఈ విండోస్ చేంజ్ చేసిన దగ్గర నుంచి అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది. బయటికి వెళ్తాను అని ఎక్కువగా అడగడు. ఏమైనా బయటికి వెళ్ళాలనిపిస్తే కర్టెన్ సైడ్ కానీ ఇంకా డోర్ ఓపెన్ చేసుకొని చూస్తూ ఉంటాడు విండో. నేను చెప్పాను కదా బాబు లేవక ముందే బట్టలన్నీ మడత పెట్టేసుకొని రెడీగా పెట్టుకున్నానని. సో ఇక్కడ అవన్నీ అట్లాగే ఉంచాను. ఎందుకంటే మళ్ళీ డోర్ ఓపెన్ చేసి నేను కబోర్డ్ ఓపెన్ చేసి అవన్నీ పెడుతుంటే ఖచ్చితంగా సౌండ్ వస్తుంది, డిస్టర్బ్ అయిపోతాడు అని చెప్పేసి నేనైతే అన్ని బెడ్ పైనే పెట్టేశాను. ఇప్పుడైతే అన్ని సర్దుకుంటున్నాను. ఆ డ్రెస్ అయితే వెడ్డింగ్ యానివర్సరీ రోజు వేసుకున్నాం కదా ఇద్దరము, ఆయన నేను. సో ఆ డ్రెస్సెస్ అనమాట మంచిగా ఉతికేసి ఎండకు ఆరబెట్టేశాను. ఇంకా అవైతే ఇప్పట్లో వేసేవి క్లాత్స్ అన్ని నేనైతే ఎక్కడొక్కడ ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను అనమాట. నేను చెప్పాను కదా ఒక 15 డేస్ బ్యాక్ అట్లా నాకు ఓపిక ఉన్నప్పుడు మొత్తం అంతా ఆర్గనైజ్ చేసుకున్నాను. అప్పుడు ఇంకా వీడియో నేనేం తీయట్లేదు. సో ఇంతేనండి ఈ రోజుకి నా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టాటా బై బై and see you all.